హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 13th లెసన్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ లెసన్ బేస్ చేసుకొని ఒక బిట్ అయితే 100% అయితే టచ్ చేస్తాడు. అనులోమ మరియు విలోమ అనుపాతము అదే విధంగా విలోమానుపాతము. దీన్ని మనం ఇంగ్లీష్ లో డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ అయితే టచ్ చేస్తాడు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తుంది, వాటిని సరి చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి. క్లాసెస్ కూడా మనము క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, 3rd 4th 5th 6th ఇలా క్లాస్ వైజ్ గా ఉంటాయి. అదే విధంగా క్లాస్ బేస్ చేసుకొని లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కేవలం 600 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఫుల్ కోర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మీకు మ్యాథ్స్ అంటే కష్టము, మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకున్నారు అనుకోండి, ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కేవలం 200 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఫుల్ కోర్స్ అయితే మాత్రము 600 రూపీస్. సో న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు. చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. బట్ కొత్త బ్యాచ్ అయితే ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 days లో కొత్త బ్యాచ్ కూడా ఉంది. సో ఇప్పుడు జాయిన్ అయితే మిమ్మల్ని కొత్త బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. సో బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు చేసేటువంటి చిన్న సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడము, వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడము. మరి ఇక్కడ అనులోమానుపాతము అంటే ఏంటి, విలోమానుపాతము అంటే ఏంటి, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నాము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నాము. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, టైము, స్పీడు, ఈ 3 బేస్ చేసుకొని మనం రిలేషన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో మీరు ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా సింపుల్ ఒక యూనిక్ ఆన్సర్ ద్వారా, యూనిక్ లాజిక్ ద్వారా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. బట్ ఆ చిన్న లాజిక్ ఏంటనే తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఇక్కడ కాన్స్టెంట్ అనుకుంటున్నా. మీరు బైక్ మీదనే వెళ్తున్నారు అనుకోండి, ఒక సర్టెన్ స్పీడ్ తో వెళ్తున్నారు అంటే స్పీడ్ తగ్గించడం లేదు, స్పీడ్ పెంచడం లేదు, అంటే అక్కడ స్పీడ్ ఏంటి, కాన్స్టెంట్. మరి కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు 60 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 మినిట్స్ టైం పట్టింది అనుకోండి. మీరు స్పీడ్ పెంచలేదు, అదే విధంగా స్పీడ్ కూడా తగ్గించలేదు, అదే స్పీడ్ తో వెళ్తున్నారు. మరి 60 కిలోమీటర్స్ ప్రయాణించడానికి 30 మినిట్స్ పట్టింది అనుకోండి. ఇప్పుడు 120 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎంత పడుతుంది, 1 అవర్ పడుతుందా? ఎస్. ఇన్ కేస్ 30 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎంత పడుతుంది, 15 మినిట్స్ పడుతుంది. మనకు తెలిసినటువంటి కాన్సెప్టే, ఎందుకంటే డిస్టెన్స్ సగం తగ్గించాను కాబట్టి మనకు 15 మినిట్స్ లోనే రీచ్ కావచ్చు. సో డిస్టెన్స్ డబల్ చేశాను కాబట్టి టైం కూడా డబల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా చెప్తున్నాము. ఇప్పుడు ఈ రెండింటి ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది, అవునా? డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది. డిస్టెన్స్ తగ్గితే టైం ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇలా రిలేషన్ ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాం. అంటే పెరిగితే పెరుగుతుంది అంటాము, తగ్గితే తగ్గుతుంది అంటాం. ఆ ప్రిన్సిపల్ లో ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఒక స్థిర వేగంతో 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. మరి అదే వేగంతో 120 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటాడు. లేదా 1 అవర్, ఒక గంటలో ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని, ఎంత దూరాన్ని ప్రయాణించగలడు అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. లేదా ఒక స్థిర వేగంతో 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 30 నిమిషాలు పడుతుంది. అదే స్థిర వేగంతో అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటాడు.
అంటే ఇక్కడ దూరము తగ్గితే సమయం తగ్గుతుంది, దూరము పెరిగితే సమయము పెరుగుతుంది. ఈ ప్రిన్సిపుల్ లో ఉంటే అది ఏ అనుపాతంలో ఉన్నట్టు? అనులోమానుపాతంలో ఉన్నట్టు. దీన్ని మనం సింప్లీ ఇంగ్లీష్ లో ఏమంటాము? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇంగ్లీష్ లో ఇది ఒక చిన్న లాజిక్ ఉంది, సో దీని కాన్సెప్ట్ ద్వారా కూడా చెప్తా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డివైడ్. చూడండి, డైరెక్ట్లీ అంటే డివైడ్, ఇక్కడే ఉంది చూడండి. డైరెక్ట్లీ అంటే డివైడ్, ఇన్వర్స్లీ అంటే ఇంటూ. డైరెక్ట్లీ అంటే డివైడ్, చిన్న లాజిక్. డైరెక్ట్లీ అంటే డివైడ్, ఇన్వర్స్లీ అంటే ఇంటూ. డివైడ్ అంటే అర్థం ఏంటి? 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 30 నిమిషాల సమయం పట్టింది. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కిలోమీటర్స్ లో ఉంది, ఇది మినిట్స్ లో ఉంది. ఓకేనా? డివైడ్ చేస్తే చాలు. 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 30 నిమిషాల సమయం పట్టింది ఈజ్ ఈక్వల్ టు 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయము అంటే ఏమనుకున్నా అక్కడ? ఎక్స్ అనుకుంటున్నా. సో క్వశ్చన్ అర్థమైందా మీకు? 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 30 నిమిషాల సమయం పట్టింది. 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయము పడుతుంది? సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి సింప్లీ ఏం చేస్తే సరిపోతుంది? డివైడ్ చేస్తే సరిపోతుంది. 31s 32s 2 1s 2 15s x into 1 x is equal to 15 into 1 15 యూనిట్స్ మినిట్స్ లో ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 15 మినిట్స్. సో ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా చెప్పొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్తంభాన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 14 మీటర్లు ఒక స్తంభం పొడవు ఉంది. ఇది స్తంభం పొడవు. స్తంభం పొడవు ఎంత అంటే 14 మీటర్లు. ఈ 14 మీటర్ల స్తంభం పొడవు ఉన్నటువంటి ఒక స్తంభము నీడను 10 మీటర్ల నీడ ఏర్పరిచింది. 10 మీటర్ల నీడ ఏర్పరిచింది అంటే ఒక స్తంభాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. ఆ స్తంభం యొక్క పొడవు ఎంత ఉంది అంటే, అసలు పొడవు ఎంత ఉంది అంటే 14 మీటర్లు ఉంది. మరి ఆ 14 మీటర్ల స్తంభం పొడవు ఉన్నటువంటిది ఎంత పొడవు నీడను ఏర్పరిచింది అంటే 10 మీటర్ల నీడను ఏర్పరిచింది. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్ల నీడను ఏర్పరిస్తే ఆ స్తంభం యొక్క పొడవు ఎంత అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు మనకు అదే కాన్సెప్ట్ లో ఉంది. స్తంభం పొడవును బేస్ చేసుకొని నీడ అనేది ఉంటుంది. పొడవు పెరిగింది అనుకోండి, నీడ కూడా పెరుగుతుంది. స్తంభం పొడవు తగ్గింది అనుకోండి, నీడ పొడవు కూడా ఆటోమేటిక్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే పెరిగితే పెరుగుతుంది అంటాం, తగ్గితే తగ్గుతుంది అంటున్నాం. కాబట్టి ఏ ప్రపోర్షనల్ అంటే అది అనులోమానుపాతము. సో అనులోమానుపాతము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, సింప్లీ డివైడ్ చేస్తే సరిపోతుంది. దీనికి యాక్చువల్ మెథడ్ కూడా చెప్తా. సింప్లీ డివైడ్ చేస్తే సరిపోతుంది. డివైడ్ చేస్తున్నా. 14 మీటర్ల స్తంభం పొడవు, నీడ ఎంత ఏర్పరిచింది? 10 మీటర్ల నీడ. అంటే ఇది నీడ, ఇది అసలు. అంటే మనం న్యూమరేటర్ ఏం రాస్తున్నాము, డినామినేటర్ ఏం రాస్తున్నాము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 14 మీటర్ల స్తంభం పొడవు ఎన్ని మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది? 10 మీటర్ల నీడనైతే ఏర్పరిచింది. డివైడ్. నెక్స్ట్ 15 మీటర్ల నీడ, అంటే నీడ అంటున్నాం కాబట్టి డినామినేటర్ లో రాసుకున్నాం. 15 మీటర్ల స్తంభం యొక్క నీడ అయితే అసలు ఆ స్తంభం పొడవు ఎంత? సింప్లీ క్యాలిక్యులేషన్. ఓకేనా? 2 5s 10, 2 7s 14. హియర్ 5 1s 5 3s x into 1 x is equal to 7 3s 21 మీటర్స్. అంటే ఆ స్తంభం యొక్క అసలు పొడవు ఎంత ఉంటుంది అంటే 21 మీటర్స్ ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఈ విధంగా చెప్పేయచ్చు. దీన్ని యాక్చువల్ గా ప్రాసెస్ మనం అప్లై చేయాలి అనుకుంటే 14 మీటర్లు ఇక్కడ మనకు కనుక్కోవచ్చింది అసలు క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇచ్చింది నీడలు ఇచ్చాడు కాబట్టి 10 మీటర్ల నీడ అసలు పొడవు ఎంత? 14 మీటర్లు. నెక్స్ట్ 15 మీటర్ల స్తంభం నీడ ఎంత అసలు ఉంటుంది? అవునా? ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ చూడండి. 60 కిలోమీటర్లకు 60 మినిట్స్ అంటే 60 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయము? 30 మినిట్స్ సమయం పడుతుంది. 30 మినిట్స్. నెక్స్ట్ 30 కిలోమీటర్స్ ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? సో ఈ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు చూడండి, 60 కిలోమీటర్స్ కి 30 మినిట్స్ అయితే 1 కిలోమీటర్ కి ఏమవుతుంది? ఈ 60 వస్తే బై అవుతుంది. దట్ ఈస్ 30/60. 1 కిలోమీటర్ కి ఎంత అవుతుంది? 60 వస్తే డివైడ్ అవుతుంది. 30/60. ఇది 1 కిలోమీటర్ కి. మనకు కావాల్సిన ఎన్ని కిలోమీటర్స్ కి? 30 కిలోమీటర్స్ కాబట్టి 30 కిలోమీటర్స్ కి ఏమవుతుంది అప్పుడు? ఇంటూ 30. ఒక యాపిల్ 10 రూపీస్ అనుకోండి. 2 యాపిల్స్ ఏమవుతాయి? 10 into 2. 5 యాపిల్స్ ఏమవుతాయి? 5 into 10 అవుతుంది, లేదా 10 into 5 అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్. 1 కిలోమీటర్ అయితే 30/60 అయితే మనకు 30 కిలోమీటర్స్ ఏమవుతుంది? 30/60 into 30. సింప్లిఫై చేస్తే 31s 32s 2 1s 2 15s. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 15 మీటర్స్. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. ఒక 10 మీటర్స్ కి 14 మీటర్స్ అయితే 1 మీటర్ ఏమవుతుంది? 1 మీటర్ ఈ 10 సైడ్ వస్తే ఏమవుతుంది? బై 10 అవుతుంది. దట్ ఈస్ 14/10.
అప్పుడు మనకు కావాల్సింది 15 మీటర్స్ కాబట్టి 1 మీటర్ కింద అయితే 15 మీటర్స్ కి ఏమవుతుంది ఇంటూ 15. 5 2 జా 5 3 జా 2 1 జా 2 7 జా 7 3 జా 21 మీటర్స్. ఆన్సర్ 21 మీటర్స్. ఈ విధంగా మనము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటే తీసుకోవాలి. ఇన్ కేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉంటాయి? వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఒకటి పెరిగింది అనుకోండి, ఒకటి తగ్గుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ బేస్ చేసుకొని సేమ్ ప్రిన్సిపల్ ఈ రెంటిని బేస్ చేసుకొని చూసాము అనుకోండి. ఇప్పుడు నేను డిస్టెన్స్ స్థిరం చెప్తున్నా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించాలి అనుకోండి. ఓకేనా? స్లోగా వెళ్ళామనుకోండి సమయం ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించాలి అనుకోండి. నేను 10 km/h స్పీడ్ తో వెళ్తున్నా, 10 km/h స్పీడ్ తో వెళ్తున్నా. ఆ స్పీడ్ తో వెళ్ళడానికి నాకు 15 మినిట్స్ పట్టింది అనుకోండి. 15 మినిట్స్ పట్టింది అంటే వేగం, ఈ వేగంతో వెళ్తే 15 మినిట్స్. బాగా వేగం పెంచాను అనుకోండి, అంటే 30 km/h అనుకోండి. బాగా వేగం పెంచితే తొందరగా వెళ్తామా, లేట్గా వెళ్తామా? ఇంకా తొందరగా వెళ్తాం. అంటే టైం ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకోండి, నిదానంగా వెళ్తే అక్కడికి వెళ్తాం. ఫాస్ట్ గా వెళ్ళామనుకోండి ఇంకా తొందరగా వెళ్తాం. అవునా? ఫాస్ట్ గా వెళ్తే తొందరగా వెళ్తాం, ఇంకా స్లోగా వెళ్ళామనుకోండి లేట్ గా వెళ్తాం. అంటే ఫాస్ట్ గా వెళ్తే తొందరగా వెళ్తాము, అంటే వేగం పెంచితే టైం తగ్గుతుంది, వేగము తగ్గిస్తే టైం పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రిన్సిపల్ తో ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే విలోమానుపాతము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. మరి ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే, ఒక శీతల పానీయాల పరిశ్రమలో ఒక యంత్రము 6 గంటలలో 840 సీసాలను నింపుతుంది. మరి అదే యంత్రము 5 గంటలలో ఎన్ని సీసాలను నింపగలదు? ఇక్కడ మీరు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 6 గంటల్లో 840 సీసాలు నింపుతుంది అంట. అయితే 5 గంటల్లో ఎన్ని టైం ఏమైంది? తగ్గింది. అంటే ఒక యంత్రం చేసేటువంటి పనిని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తక్కువ సమయంలో తక్కువ సీసాలను నింపగలదు, ఎక్కువ సమయంలో ఎక్కువ సీసాలను నింపగలదు. అంటే సమయము తగ్గితే సీసాల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. యంత్రం చేసేటువంటి పని అన్నమాట. సమయం తక్కువ సమయం ఇచ్చామనుకోండి తక్కువ సీసాలను నింపగలదు, ఎక్కువ సమయం ఇచ్చామనుకోండి ఎక్కువ సీసాలను నింపగలదు. అంటే తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం అది ఏ ప్రపోర్షన్ లో ఉంది అంటాము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దీన్ని మనం తెలుగులో ఏమంటాము? అనులోమానుపాతము. మీకు ఆల్రెడీ ఇందాక సింపుల్ లాజిక్ చెప్పాను. ఏంటది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సింప్లీ మీరు డివైడ్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే డివైడ్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి మామూలు మెథడ్ కూడా చెప్తా. డివైడ్ అంటే 6 గంటల్లో 840 సీసాలు, 6 గంటల్లో 840 సీసాలు. డివైడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే డివైడ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని గంటలకి? 5 గంటల్లో ఎన్ని సీసాలు నింపగలదు? సో పైన మనకు హవర్స్ బేస్ చేసుకుని ఇచ్చాము, కింద సీసాల సంఖ్యను బేస్ చేసుకుని ఇచ్చాము. కాబట్టి ఇక్కడ హవర్స్ ఇచ్చాడు కాబట్టి న్యూమరేటర్ లో రాసుకోండి, సీసాల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి డినామినేటర్ లో రాసుకుంటే సరిపోతుంది. సో సింప్లిఫికేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ కేస్ దీన్ని మనం ఎక్స్ అనుకున్నాము అనుకోండి, ఎక్స్ అనుకుంటే క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతాయా చూద్దాం. 6 1 6, 6 1 6, 2 ఉంటుంది, 6 4 24, పక్కన ఒక 0. సో ఇప్పుడు x ఇంటూ 1, x ఇస్ ఈక్వల్ టు 14 5 70, పక్కన ఒక 0. సో ఓవరాల్ గా 5 గంటల్లో ఎన్ని సీసాలను నింపగలదు అంటే 700 సీసాలను నింపగలదు. అంటే టైం తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా సీసాల సంఖ్య కూడా ఏమైంది? తగ్గింది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ బేస్ చేసుకొని దీని ప్రాసెస్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఎలా? 6 గంటల్లో ఎన్ని సీసాలు? 840 సీసాలు నింపగలదు. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? 5 గంటల్లో ఎన్ని సీసాలను నింపగలదు? ఇలా వేసుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 1 గంటలో ఫస్ట్ ఏంటో చెక్ చేద్దామా? 6 గంటలకు 840 సీసాలు అయితే 1 గంటకి ఏమవుతుంది? ఇది సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే 840/6 అది 1 అవర్ బేస్ చేసుకొని మనకి ఎన్ని అవర్స్ కావాలి? 5 అవర్స్ కావాలి. కాబట్టి 5 అవర్స్ కి ఎంత అన్నప్పుడు 840/60 ఇంటూ 5 అంటే 1 అవర్ కి ఎంత అయితే 5 అవర్స్ ఏమవుతుంది? ఇంటూ 5 అవుతుంది. ఒక యాపిల్ 10 రూపాయలు అనుకోండి, 2 యాపిల్స్ ఏమవుతాయి? 5. ఒక యాపిల్ 10 రూపీస్ అనుకోండి, 2 యాపిల్స్ 10 ఇంటూ 2, 5 యాపిల్స్ 10 ఇంటూ 5 అవుతుంది. అప్పుడు 1 అవర్ కి ఎంత అయితే 5 అవర్స్ కి ఏమవుతుంది? ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. సేమ్ ప్రిన్సిపలే. సో చూడండి ఇక్కడ
6 1 జా 6, 6 1 జా 6, 2 ఉంటుంది. 6 4 జా 24, పక్కన ఒక 0. 14 5లు 70, పక్కన 0. అంటే ఓవరాల్ గా 5 గంటల్లో ఎన్ని సీసాలను నింపగలదు అంటే 700 సీసాలను నింపగలదు. మీరు ఈ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వండి, ఈ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వండి, మీ ఇష్టము. ఓకేనా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సింప్లీ డివైడ్ చేస్తే సరిపోతుంది, లేదా ఈ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వండి. సో కాన్సెప్ట్ మాత్రము సేమ్. నెక్స్ట్ చూడండి, ఓడ స్తంభం ఎత్తు 9 సెంటీమీటర్లు అయితే అసలు ఓడ స్తంభం ఎత్తు 12 మీటర్లు ఉంటుంది. అయితే అసలు ఓడ పొడవు 28 మీటర్లు అయినప్పుడు నమూనా ఓడ పొడవు ఎంత? సో ఇది ఒక్కోసారి పొడవులను బేస్ చేసుకొని షాడోస్ నీడల పరంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. అంటే పొడవు పెరిగింది అనుకోండి, నీడ కూడా పెరుగుతుంది. పొడవు తగ్గింది అనుకోండి, నీడ కూడా తగ్గుతుంది. సేమ్ ప్రిన్సిపల్. అసలు ఓడ ఎత్తు స్తంభం పెరిగింది అనుకోండి, నమూనా ఓడ స్తంభం ఏమవుతుంది? ఎత్తు పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది. సో పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది అంటున్నాం కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. నమూనా ఇచ్చాడు కాబట్టి 9 సెంటీమీటర్స్ బై అసలు ఎంత? 12 మీటర్స్. 12 మీటర్స్ అంటే డివైడ్ చేస్తున్నా. 9 కదా, 9 సెంటీమీటర్స్ బై 12 మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు డివైడ్ చేశాను. నెక్స్ట్ అసలు ఓడ పొడవు. అసలు ఓడ పొడవు అంటే మనం డినామినేటర్ లో రాస్తున్నాం కదా, సో డినామినేటర్ లో రాయాలి. 28 మీటర్స్ అయితే నమూనా పొడవు ఎంత? సమ్ ఎక్స్ అనుకుంటున్నా. సో మీరు ఏది న్యూమరేటర్ లో రాసుకున్నాము, ఏది డినామినేటర్ లో రాసుకున్నాము అనేది మాత్రము కన్ఫ్యూజ్ కావద్దు. సో సింప్లిఫై చేసాము అనుకోండి, 3 3 9, 3 4 12. సో డినామినేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే చేయొచ్చు. 4 1 జా 4, 4 7 జా 28. x into 1 క్రాస్ మల్టిప్లికేషన్. x is equal to 7 3 జా 21. బట్ ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? సెంటీమీటర్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 21 సెంటీమీటర్స్. ఇక్కడ ఇది కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు? అసలు ఓడ పొడవు పరంగా ఇచ్చాడు కాబట్టి అసలు ఓడ పొడవు ఎంత? ఇక్కడ 12 మీటర్స్. ఆ 12 మీటర్స్ యొక్క నమూనా ఎంత ఉంది? 9 సెంటీమీటర్స్ ఉంది. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? 28 మీటర్స్ కి ఎంత? 28 మీటర్స్ కి ఎంత? అప్పుడు దీన్ని బేస్ చేసుకొని 1 మీటర్ కి ఏమవుతుంది? 12 మీటర్స్ కి 9 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ కి 9, ఈ 12 వస్తే ఏమవుతుంది? బై 12 అవుతుంది. మనకు కావాల్సింది 28 మీటర్స్ కి. 1 మీటర్ కి ఎంత అయితే 28 మీటర్స్ కి ఏమవుతుంది? ఇంటూ 28 చేస్తే సరిపోతుంది. హియర్ 3 3 జా 9, 3 4 జా 12, 4 1 జా 4 7 జా 7 3 జా 21. యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 21 సెంటీమీటర్స్. ఏదైనా ఒక ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంకా సరుకులతో నింపబడిన ఒక లారీ 25 నిమిషములలో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బట్ యూనిట్స్ సేమ్ గా ఉండాలి. అంటే ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటే ఆన్సర్ సెంటీమీటర్స్ లో ఉంటుంది, ఇక్కడ మీటర్స్ లో ఉంటే ఇక్కడ కూడా మీటర్స్ లోనే ఉండాలి. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 25 నిమిషాల్లో 14 కిలోమీటర్లు, అదే వేగము. సో వేగం, ఇక్కడ వేగము, దూరము, కాలాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఒక వేగంతో వెళ్తున్నాం అనుకోండి, ఒక స్థిర వేగంతో వెళ్తున్నాం అనుకోండి. స్థిర వేగంతో అంటే వేగం మాత్రము మార్పు లేదు, వేగంలో మార్పు లేదు. 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది అనుకోండి, 20 కిలోమీటర్లు వెళ్ళడానికి 20 నిమిషాలు, 5 కిలోమీటర్లు వెళ్ళడానికి 5 నిమిషాలు. అంటే టైం పెరిగితే దూరం పెరుగుతుంది, టైం తగ్గితే దూరం తగ్గుతుంది. అంటే ఏ ప్రపోర్షనల్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే సింప్లీ 25 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు? 14 కిలోమీటర్లు. 5 గంటలలో ఎంత దూరము అని ఇచ్చాడు. ఎంత దూరము అంటే నేను ఎక్స్ అనుకుంటున్నా. ఇప్పుడు యూనిట్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ నిమిషాల్లో ఇచ్చాడు, ఇక్కడ హవర్స్ లో ఉంది. అంటే వేరువేరుగా ఉంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలి? నిమిషాలను హవర్స్ లేకి మార్చడం కష్టం, కానీ హవర్స్ ని మినిట్స్ లేకి మార్చడం చాలా చాలా ఈజీ. కాబట్టి కన్వర్ట్ చేస్తున్నా. 25 మినిట్స్ బై 14 కిలోమీటర్స్ ఇజ్ ఈక్వల్ టు 5. 1 అవర్ కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. కాబట్టి 5 into 60 మినిట్స్. అవునా? 5 అవర్స్ అని ఇచ్చాడు. 5 అవర్స్. 1 అవర్ ఇస్ ఈక్వల్ టు 60 మినిట్స్. కాబట్టి అప్పుడు 5 అవర్స్ ఏమవుతుంది? 5 into 60 అంటే 5 into 1 అవర్ 60 మినిట్స్. కాబట్టి ఇంటూ 60 మినిట్స్ బై ఎక్స్. ఇప్పుడు మినిట్స్ క్యాన్సల్. మనకు ఆన్సర్ ఏమవుతుంది? కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది. సో సింప్లిఫికేషన్. సో న్యూమరేటర్ మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు క్యాన్సల్ చేయొచ్చు. 5 1 జా 5 5 జా, అగైన్ 5 1 జా 5 1 జా 5, 1 ఉంటుంది, 5 2 జా 10. x into 1, x is equal to 14 12 జా 14 12 జా
12 నాలుగులు 48, 8 4 ఉంటుంది. 12 ఒకట్లు 12 ఒక 4 ఎంత 16. సో మనకు కిలోమీటర్స్ లో యూనిట్స్ ఉంది కాబట్టి కిలోమీటర్స్. అంటే 25 నిమిషాల్లో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే 5 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 168 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మీరు ఈ ప్రాసెస్ కూడా కావాలనుకుంటే చేయండి. నెక్స్ట్, ఒక మ్యాప్ పై స్కేలు ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఇది వాటి యొక్క దూరం ఎంత అంటే ఇది 1 సెంటీమీటర్ కింద 1 సెంటీమీటర్ కింద అంటే ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి 1 సెంటీమీటర్ కింద అయితే 4 సెంటీమీటర్స్ కింద. సో పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే స్కేల్ ఇక్కడ పెరిగితే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది, తగ్గితే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది x1 అనుకుంటున్నా, సేమ్ డివైడ్ కదా. సో డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి డివైడ్ అంటే 1/3 పక్కన సున్నాలు 1 2 3 4 5 6 7 zeros 10⁻⁷ డైరెక్ట్ వేసుకుంటున్నా, మళ్ళీ 7 zeros వేయడం కష్టం కాబట్టి డివైడ్ ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ కి ఎంత దూరము సో సింప్లిఫై మల్టిప్లై చేస్తే చాలు. దీన్ని x అనుకుంటున్నా, అప్పుడు x into 1 ఎంత, x is equal to 4 3s 12 into 12⁻⁷. ఇన్ కేస్ 12⁻⁷ లో ఆన్సర్ లో లేదు అనుకోండి, యూనిట్స్ సెంటీమీటర్ లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి యూనిట్స్ సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఇలా ఆన్సర్ లో లేదు అనుకోండి, ఇన్ కేసు మీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్. అవునా, 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్. అప్పుడు 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/100 మీటర్. అంటే ఇప్పుడు దీన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 12 into 10⁻⁷/100 దేంట్లో కన్వర్ట్ అయింది, మీటర్స్ లో కన్వర్ట్ అయింది. అంటే ఇప్పుడు 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్, అంటే ఇక 5 zeros ఉంటాయి. అంటే 12 into 10⁵ ఏంటిది మీటర్స్. ఇన్ కేస్ ఇది కూడా మీకు ఆప్షన్ లో లేదు అనుకోండి, కిలోమీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, ఎన్ని మీటర్స్ అయితే కిలోమీటర్, 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్, 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్. అప్పుడు 1 మీటర్ ఇస్ ఈక్వల్ ఎంత, 1/1000 కిలోమీటర్స్. 1/1000 కిలోమీటర్స్ అంటే 1000 చేయాలి. 12 into 10⁵1000 దేంట్లో కన్వర్ట్ అయింది, ఇది కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. 1 2 3 zeros, 3 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇంకా 2 zeros ఉంటాయి కాబట్టి 12 పక్కన 2 zeros, దట్ ఈస్ 1200 దేంట్లో కన్వర్ట్ అయింది, ఇది కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. అంటే ఆన్సర్ మీటర్స్ లో ఇస్తేనేమో 12 into 10⁷ సెంటీమీటర్స్ ఆన్సర్, మీటర్స్ లోకి ఇస్తేనేమో 12 into 10⁵ మీటర్స్ కరెక్ట్ ఆన్సర్, కిలోమీటర్స్ ఇస్తేనేమో 1200 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఈ క్రింది వానిలో అనుపాతంలో లేనివి గుర్తించండి అని ఇస్తాడు. అనుపాతంలో లేనివి గుర్తించండి చేసి ఆప్షన్స్ లో 1 మరియు 2 3 మరియు 4 2 మాత్రమే, 3 4 ఇలా ఇచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ ఏవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి, ఏవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అనుపాతంలో లేనివి గుర్తించండి అని ఇచ్చాడు. అసలు ఉన్నవి ఏంటివి, లేనివి ఏంటి ఒకసారి చూద్దాం. కొన్ని వస్తువుల సంఖ్య వచ్చేటువంటి ఖర్చు అంటే ఇక్కడ అర్థం ఏంటి, కొన్ని వస్తువుల సంఖ్య అంటే మనం షాప్ కి వెళ్ళాము అనుకోండి, షాప్ కి వెళ్ళిన తర్వాత వస్తువుల సంఖ్య పెరిగే కొద్దీ వచ్చేటువంటి ఖర్చు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే తక్కువ వస్తువులు కొన్నామనుకోండి తక్కువ ఖర్చు వస్తుంది, మరి ఎక్కువ వస్తువులు కొన్నామనుకోండి ఎక్కువ ఖర్చు వచ్చేస్తుంది. అంటే వస్తువుల సంఖ్యకి మరి వచ్చేటువంటి ఖర్చు ఏంటి, వస్తువుల సంఖ్య తగ్గితే వచ్చేటువంటి ఖర్చు తగ్గుతుంది, వస్తువుల సంఖ్య పెరిగితే వచ్చేటువంటి ఖర్చు ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. కాబట్టి ఇది అనులోమానుపాతంలో ఉంది అంటాం. సమ్ టైమ్స్ ఎలా ఇస్తారంటే కొన్ని వస్తువుల సంఖ్య పెరిగితే దానిపై వచ్చేటువంటి ఖర్చు పెరుగుతుంది అంటాడు. ఎస్ కరెక్టే, అది అనులోమానుపాతంలో ఉన్నట్టే. అంటే ఏంటి, వస్తువుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా దానిపై వచ్చేటువంటి ఖర్చు కూడా పెరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, పనికి కావలసిన కూలీల సంఖ్య ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు సమయము అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూలీల సంఖ్య అంటే ఒక పనికి వెళ్ళాము, 1 ఎకరం పని అనుకోండి, ఓకేనా. కూలీల సంఖ్య పెరిగింది అనుకోండి తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తాం, అవునా. కూలీల సంఖ్య పెరిగితే తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తాం. కూలీల సంఖ్య తగ్గింది అనుకోండి ఎక్కువ సమయం పడుతుంది. మీకు ఈజీ తెలిసిందే. సో 5 మంది వెళ్ళారు అనుకోండి, 1 రోజులో పూర్తి చేయగలరు అనుకోండి. 10 మంది వెళ్తే అర రోజులోనే పూర్తి చేయగలం, అంటే హాఫ్ డే లోనే పూర్తి చేయగలం. అంటే కూలీల సంఖ్య పెరిగితే సమయం తగ్గుతుంది, కూలీల సంఖ్య తగ్గితే సమయం పెరుగుతుంది. రెండు ఇన్వర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇది మనకి ఏమవుతుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే కాదు, అంటే అనులోమానుపాతంలో అయితే లేదు, ఇన్వర్స్లీ అంటే విలోమానుపాతంలో ఉంది అంటాం. నెక్స్ట్, బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు దానిపై వచ్చేటువంటి వడ్డీ అంటే తక్కువ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేసాం, 1 lakh బ్యాంక్ లో వేసాం అనుకోండి,
ఓకేనా, ఎంత వడ్డీ వస్తుందో చూడండి. అదే 2 లక్షలు వేస్తే అంతకన్నా వడ్డీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. 3 లక్షలు వేస్తే ఇంకా వడ్డీ పెరుగుతుంది. అంటే డిపాజిట్ చేసినటువంటి డబ్బు పెంచే కొద్దీ మనకు వచ్చేటువంటి వడ్డీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. డిపాజిట్ చేసేటువంటి డబ్బు తగ్గించామనుకోండి, వచ్చేటువంటి వడ్డీ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే డిపాజిట్ చేసేటువంటి డబ్బు పెరిగితే దానిపై వచ్చేటువంటి వడ్డీ పెరుగుతుంది. డిపాజిట్ చేసినటువంటి డబ్బు తగ్గితే దానిపై వచ్చేటువంటి డబ్బు కూడా తగ్గుతుంది. అంటే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంది, అనులోమానుపాతంలో అయితే ఉంది. నెక్స్ట్, వాహన వేగము దూరానికి ప్రయాణించడానికి పట్టు సమయము. ఓకేనా, దూరానికి ప్రయాణించడానికి పట్టు సమయము అంటే కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కాన్స్టెంట్. వేగంగా వెళ్తే తక్కువ సమయం పడుతుంది. ఓకేనా, వేగము పెరిగితే సమయం ఏమవుతుంది? సమయము తగ్గుతుంది. అవునా, బాగా స్పీడ్ తో వెళ్ళామనుకోండి తొందరగా వెళ్తాము, స్లోగా వెళ్ళాలనుకోండి లేట్ అవుతుంది. అంటే ఇక్కడ వేగము పెరిగితే సమయం తగ్గుతుంది, వేగము తగ్గితే సమయం పెరుగుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. కాబట్టి ఇది విలోమానుపాతము, అనులోమానుపాతంలో అయితే లేదు. అంటే ఇక్కడ క్వశ్చన్ బేస్ చేసుకొని అనులోమానుపాతంలో లేనివి ఏంటేంటి? 2 మరియు 4లు. 2 మరియు 4 అనులోమానుపాతంలో లేనివి ఏంటి అంటే 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, 3 కిలోగ్రాముల చక్కెర విల 108 రూపాయలు అయితే 5 కిలోగ్రాముల చక్కెర విల ఎంత? అవునా, ఇక్కడ చక్కెర 3 కేజీలు కొంటున్నాము, ఇంత 5 కేజీలు అంటే ఎక్కువ పెంచాము, అంటే కిలోల సంఖ్య పెంచాము అనుకోండి, చక్కెర ఎక్కువ కొంటున్నాము. తక్కువ చక్కెర కొంటే తక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కువ చక్కెర కొంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అంటే తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మనము డివైడ్ చేస్తే సరిపోతుంది. లేదా 3 కిలోగ్రామ్స్ కి ఎంత? 108 రూపీస్. 5 కిలోగ్రామ్స్ కి ఎంత? ఈ ప్రాసెస్ కూడా చెప్పేయచ్చు. సో ఇక్కడ చూడండి, 3 కిలోగ్రామ్స్ కి 108 అయితే 1 కిలోగ్రామ్ కి ఏమవుతుంది? 108/3 అవుతుంది. 108/3. మనకు కావాల్సింది 5 కిలోగ్రామ్స్ కాబట్టి 1 కిలోగ్రామ్ కి 108/3 అయితే 5 కిలోగ్రామ్స్ కి ఏమవుతుంది? ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. లేదా డివైడ్ మెథడ్ ఏంటి మనకి ఇక్కడ? 3 కిలోగ్రామ్స్ కి ఎంత? 108 అయితే 5 కిలోగ్రామ్స్ కి ఎంత? సో దీన్ని మనం సింప్లిఫై చేసిన వచ్చేటువంటి ఆన్సర్ లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. 3 1s 3 3s 9, 1 ఉంటుంది, 3 6 18. సో 36 into 5, 5 8s 5 6 30, 3 ఉంటుంది, 5 3s 15 plus 3 18. అంటే ఓవరాల్ గా 5 kgs షుగర్ కొనాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 180 రూపీస్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్, 12 దళసరి కాగితాల బరువు 40 రూపాయలు అయినా అదే విధమైనటువంటి ఎన్ని కాగితాల బరువు 1/2 కిలోగ్రామ్ అవుతుంది? సేమ్ ఇది కూడా ఏ ప్రపోర్షన్ లో ఉన్నట్టుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే పుస్తకాల సంఖ్య పెరిగింది అనుకోండి బరువు పెరుగుతుంది, పుస్తకాల సంఖ్య తగ్గింది, 2 పుస్తకాలు తీసుకున్నాం అనుకోండి ఒక బరువు ఉంది, 3 పుస్తకాలు అయితే బరువు పెరుగుతుంది, 4 పుస్తకాలు అయితే ఇంకా బరువు పెరుగుతుంది. అంటే పుస్తకాల సంఖ్య పెరిగితే బరువు కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే డివైడ్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, 12 దళసరి కాగితాల బరువు ఎంత? 40 గ్రాములు. 40 గ్రాములు అంటే ఇది సంఖ్య పరంగా ఇచ్చాడు, ఇది వెయిట్ పరంగా ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇది వెయిట్ పరంగా కాబట్టి 1/2 కిలోగ్రామ్స్ కి అయితే ఎంత? దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం. మరి కన్ఫ్యూజ్ రాసి ఇది పైన కింద రాశారనుకోండి ఆన్సర్ మారుతుంది. అందుకే ఇక్కడ 12 దళసరి కాగితాల బరువు అంటే ఇది కాగితాల సంఖ్య, ఇది బరువు. ఇప్పుడు ఏమడిగాడు? అదే విధమైన ఎన్ని కాగితాలు అంటే ఎక్స్ కాగితాలు. బరువు ఎంతంట? 2/1/2. ఇక్కడ బరువు డినామినేటర్ లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా బరువు ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్ లోనే రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అనుకుంటే ఈ మెథడ్ చేయండి. ఓకే, ఈ మెథడ్ చేసిన ఆన్సర్ సేమ్. ఇక్కడ గ్రామ్స్ లో ఉంది, ఇక్కడ కిలోగ్రామ్స్ లో ఉంది కాబట్టి గ్రామ్స్ లో కన్వర్ట్ చేయండి. 12/40 గ్రామ్స్ ఇస్ ఈక్వల్ టు x బై 2. అంటే మనకి 1 kg ఇస్ ఈక్వల్ టు ఎంత? 1 kg 1000 గ్రామ్స్. అప్పుడు 2 kg 2000, ఒక హాఫ్ 2500. అంటే ఇక్కడ మనకు 2.5 kg అంటే 2500 గ్రామ్స్. సింప్లిఫికేషన్ చూడండి, ఇక్కడ 0 0 క్యాన్సల్, 4 1s 4 3s, x into 1, x is equal to 25 3s 75, పక్కన 2 zeros. దేంట్లో ఉంది? ఇది గ్రామ్స్ లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని కేజెస్ లో కన్వర్ట్ చేయాలనుకోండి బై 1000 చేస్తే చాలు. అప్పుడు x is equal to 7.5. దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది కేజెస్ లో కన్వర్ట్ అయింది. అంటే ఓవరాల్ గా 12 మనకు కావాల్సింది x కదా, x అంటే ఇక్కడ మనకు కావాల్సింది గ్రామ్స్ లో కాదు, డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి,
12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములు అయితే అదే విధమైన ఎన్ని కాగితాలు అంటే 7500 దళసరి కాగితాల బరువు ఎంత అవుతుంది అంటే మనకు 1/2 కిలోగ్రామ్స్ అవుతుంది. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 7500. ఓకేనా, కిలోగ్రామ్స్ కాదు, సింప్లీ ఆన్సర్ అంతే. నెక్స్ట్ 5 మీటర్లు 60 సెంటీమీటర్ల ఎత్తుగల నిలువు స్తంభం ఏర్పరచు నీడ ఇంత. సో ఇందాక చెప్పాను, స్తంభం పొడవు పెరిగితే నీడ కూడా పెరుగుతుంది. సో ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి 5 మీటర్స్ 60 సెంటీమీటర్స్ బై ఇది నీడ ఎంత 3 మీటర్స్. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ మీరే చేయాలి. 3 మీటర్స్ 20 సెంటీమీటర్స్ అంటే ఇది నీడ, ఇది అసలు. ఇప్పుడు క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, అదే సమయంలో ఎత్తుగల స్తంభం ఏర్పరచు నీడని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత 10 మీటర్స్ 50 సెంటీమీటర్స్. సో డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి డివైడ్ చేసిన ఇక్కడ మీటర్స్ సెంటీమీటర్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. అప్పుడు 5 మీటర్స్ అయితే 500, ఇక్కడ ఒక 60 560 దేంట్లో కన్వర్ట్ అయింది సెంటీమీటర్స్ బై 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్స్. 300 ఒక 20 ఎంత 320 సెంటీమీటర్స్. 10 మీటర్స్ అయితే 10 మీటర్స్ ఒక మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి 10 మీటర్స్ అయితే మనకి ఏమవుతుంది 1000 ఒక 50 ఎంత 1050 సెంటీమీటర్స్ బై ఎక్స్. సింప్లిఫికేషన్ అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి రిజల్ట్ కూడా సెంటీమీటర్స్ లో ఉంటుంది. 0 0 క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? 2 1s 2 6 12, 2 2s 4, 2 8s 16, 2 8s 16, 4 4s 16, 4 7s 28. న్యూమరేటర్ 7 1s 7, 7 1s 7, 3 ఉంటుంది. 7 5s 35, పక్కన ఒక 0. x into 1, x is equal to 4 into 150. 15 4 60, పక్కన ఒక 0. సో ఓవరాల్ గా ఏమవుతుంది 600 సెంటీమీటర్స్. 600 సెంటీమీటర్స్ మనం మీటర్స్ లో కన్వర్ట్ చేసాం అనుకోండి, బై 100 చేస్తే సరిపోతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 6 మీటర్స్. సో ఆన్సర్ ఎంత 6 మీటర్స్. నెక్స్ట్ విలోమానుపాతము నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం.